ఎగ్జిట్ పోల్ అంటే ఫీల్డ్‌లోకి వెళ్లి విచారించడం. అంతే తప్పించి మన సొంత పిచ్చని, పైత్యాన్ని రుద్దడం గాదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్సో, ప్రీ పోల్సో సర్వేలు చేస్తున్న సంస్థలకొచ్చిన ఒక సమస్య ఏంటంటే, ఒక సర్వే చేయాలంటే మినిమమ్ రూ. 200 ఒక శాంపిల్‌కి. పోనీ రూ. 50 ఏసుకోండి. ఒక శాంపిల్‌కి రూ. 50 ప్లస్ అక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ ఇదంతా అయ్యే ఖర్చు. ఇది ఆ రాష్ట్రాలకు వెళ్లి చేయాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానళ్ళకి ఎందుకు చేస్తారు? ఆ ఛానల్‌లు డబ్బులు పే చేస్తాయి కాబట్టి. ఆ సదరు సంస్థలు. కాబట్టి చేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా ఇక్కడున్న మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సంస్థలని మనం ప్రోత్సహిస్తున్నాం. కానీ అక్కడికెళ్ళి చేయకుండా పోనీ ఆ సర్వేలు, ఈ సర్వేలను చూసి లేదా ఆ వార్తలు, ఈ వార్తలు చూసి వీళ్ళు సొంత అభిప్రాయాలతో అన్వయించుకునేటప్పుడు ఇది మా అభిప్రాయం అని చెప్పొచ్చు. కానీ సర్వే అని చెప్తున్నారు. దాంట్లో కూడా మళ్ళీ వీళ్ళకి పార్టీ పక్షపాతాలున్నాయి. కమ్యూనిస్టులు భావజాలం ఉంది. బీజేపీ అంటే తీవ్ర ద్వేషం ఉంది. అందుకని బీజేపీ ఎప్పుడు ఓడిపోతుందని ఇస్తుంటారు. ఆత్మసాక్షి గ్రూప్ ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఓడిపోతుందని ఇచ్చింది, మహారాష్ట్రలో ఓడిపోతుందని ఇచ్చింది, తర్వాతన ఎక్కడికెక్కడ ఓడిపోతుందని ఇచ్చింది. ఈవెన్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి బెంగాల్ ఎలక్షన్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని పదే 170 నుంచి 190 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్కి, 120 నుంచి 130 స్థానాలు వీళ్ళకని ఇచ్చింది, బీజేపీకని. అదే సందర్భంలో జన్మత్ అయితే 65 మాత్రమే బీజేపీకి, 197 తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చుకొచ్చింది. పీ మార్క్ వాళ్ళు 150 నుంచి 175 బీజేపీ అన్నారు, 118, 130 అంతవరకు ఓకే వాళ్ళది పీ మార్క్ నేషనల్ది. ఇకపోతే పీపుల్స్ పల్స్ వాళ్ళు 177 నుంచి 187 ఇచ్చారు తృణమూల్ కాంగ్రెస్కి. అదే సందర్భంలో అది ఫెయిల్యూర్ అయినాయి కదా. ఇక్కడ టుడేస్ చాణక్య సక్సెస్ అయింది. 192 దాకా బీజేపీకి వస్తుంటే 208 వచ్చినాయి, తృణమూల్ కాంగ్రెస్కి 100 వస్తుంటే 81 వచ్చినాయి. మ్యాట్రిడ్జ్ వాళ్ళకి వాళ్ళు కూడా ఫెయిల్యూర్ ఏంటంటే సక్సెస్సే. 146 నుంచి 161 అధికారంలోకి బీజేపీ వస్తేనే 125 నుంచి 140 తృణమూలకి కొంచెం ఎక్కువ లెక్కలు వేశారు. పోల్ డైరీ వాళ్ళు 140 నుంచి 171 లెక్కేశారు బీజేపీకి అధికారం అన్నారు. కాకపోతే 99 నుంచి 127 తృణమూలకి ఇచ్చుకొచ్చారు. ఈ పీ మార్క్ వాళ్ళు 150 నుంచి 175 అన్నారు. ఓవరాల్గా అసలు 200 దాటద్దని, 190 వస్తుందని ఇచ్చినటువంటి వాళ్ళు 190 దాటద్దని ఒక టుడే చాణక్య వాళ్ళే చెప్పారు. అది తప్ప మిగతా అందరు ఫెయిల్ అయ్యారు. ఈ మన ఎస్ఎస్ గ్రూప్ అని చెప్పేటువంటి ఆత్మసాక్షి దగ్గర నుంచి రకరకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి, చెప్పుకొచ్చినాయి. ఏది తృణమూలే గెలుస్తుంది అన్నటువంటిది. మన తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళే ఫెయిల్ అయినటువంటిది అయితే ఎక్కువ కనబడుతుంది.